అందరికీ ప్రభువైన క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఓకేనండి. మరి సంఘంలో రాను రాను అనాసక్తి ప్రతి ఒక్కరిలో కలుగుతుంది. సంఘానికి వచ్చేవారి సంఖ్య తగ్గిపోతూ ఉంది. కారణం ఏంటి అంటే ఆసక్తి లేకపోవడం మాత్రమే చెప్పవచ్చు. ఇతరత్ర కారణాలు కాదు, కానీ దేవునిపైన మీకున్న ఆసక్తి రోజు రోజుకి సన్నగిల్లుతుంది అనడానికి రుజువు ఏంటంటే ఆదివారం నాడు జరిగే ఆరాధన కూడా రాకపోవటం. ఆదివారం నాడు జరిగే ఆరాధనను ఏమాత్రం కూడా దానికి విలువనివ్వట్లేదు కనుకనే సంఘానికి రావట్లేదు. ఓకేనండి. పురుషుల సంఖ్య తరిగిపోతుంది దినదినం. స్త్రీల సంఖ్య మాత్రము నిలకడగా అలాగే ఉంది. నేను చెప్పేది ఏంటంటే స్త్రీలకు ఒక ప్రేమపూర్వకమైన విన్నపముతో కూడిన ఒక విజ్ఞప్తి ఏంటంటే, మీరు ఒంటరిగా దేవుని మందిరానికి రాకుండా మీతో జతపరిచిన మీ భర్తలను కూడా తీసుకొని రండి. అర్థమవుతుందా? మీరు ఒంటరిగా సంఘానికి రాకండి. ఆదివారం నాడు ఆరాధనకు ఒంటరిగా రాకండి. ఒకవేళ ఒంటరిగా రావాల్సి వస్తే, ఒకవేళ ఒంటరిగా రావాల్సిన అవసరం వచ్చిందనుకోండి, ఆ రోజు రాకండి దయచేసి. నేను ఎందుకు చెప్తున్నానంటే, మీ భర్తలను అక్కడనే వదిలేసి మీరెందుకు రావటం? మీ భర్తలతో సహా మీరు సంఘానికి మందిరానికి రావాలి. లేదంటే మీ భర్తలను తీసుకొని రాగలిగితేనే రండి. ఎందుకంటే మీరు మీ యొక్క కుటుంబంలో భార్యాభర్తల మధ్య మంచి సైక్యత లేదా? ఉందా లేదా చెప్పండి. ఉంది. మీరు బాగానే ఉంటున్నారు. దేవుని సంఘం దగ్గర ఎందుకు అని వారిని మరి రావాలని ఎందుకు మరి కన్విన్స్ చేయట్లేదు? ఎందుకు కన్విన్షన్ చేయట్లేదు? అంటే అన్ని విషయాల్లో మీరు ఐక్యత కలిగి ఉంటున్నారు, సైక్యతతోనే ఉంటున్నారు. కానీ దేవుని విషయంలోకి వచ్చేసరికి ఎందుకు మరి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం ఒకసారి చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును. అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును. లేని ఎడల మీ పిల్లలు అపవిత్రులయ్యుందురు. ఇప్పుడైతే వారు పవిత్రులు. అంటే విశ్వాసం లేని వారి భార్యాభర్తల గురించి మాట్లాడుతూనే వారు కూడా పవిత్రులై ఉండాలంటే ఎలాగైనా ఏదో ఒక రోజుకి ఏం కావాలి? వారు పరిశుద్ధపరచబడాలనగా రక్షణ పొందాలి అని చెబుతున్నాడు. ఎవరిని బట్టి? భార్యను బట్టి భర్త, భర్తను బట్టి భార్య రక్షణ పొందాలి. రక్షణ పొందే విధంగా మీరు నడుచుకోవాలి. రక్షణ కంటే ముఖ్యమైనది ఏది లేదు గనక రక్షణ కోసం మీరు తగ్గించుకోండి. విశ్వాసి అయిన భార్యవైనా, విశ్వాసి అయిన భర్తవైనా, అవిశ్వాసి అయిన భార్య ముందు, అవిశ్వాసి అయిన భర్త ముందు మీరు తగ్గించుకోండి. దానికోసం ఆ పవిత్రత రావడానికి, పరిశుద్ధత రావడానికి, లేదా రక్షణ పొందటానికి మీరు తగ్గించుకొని వారు మీ ప్రవర్తన చేత రక్షణ పొంది సంఘానికి వచ్చే విధంగా ఉండండి అని అవిశ్వాసులైన ఎవరో ఒకరు, అవిశ్వాసులు ఉన్నవారికే ఇంత ఆజ్ఞను దేవుడు చెబుతున్నాడంటే విశ్వాసులమైన మన విషయంలో ఇంకెలా ఉంటాడు చెప్పండి? విశ్వాసులమైన మన విషయంలో ఇద్దరు విశ్వాసులే, ఇద్దరు రక్షణ పొందినవారే. ఎందుకు సంఘానికి మరి రావట్లేదు? అంటే మీరు ఆ విషయంలో కన్విన్స్ చేయట్లేదు. అంటే భర్త రాకపోయినా పర్లేదు, భార్య రాకపోయినా పర్లేదు అని అనుకుంటున్నారు మీరు. అంటే మీరు కూడా నిర్లక్ష్యంగానే ఉన్నారు అని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది.
అందుకే నేను ఏమంటున్నానంటే కఠినంగా, మీరు ఒకవేళ మీ భర్తల్ని తీసుకొని రాకపోతే, మీరు ఒకవేళ మీ భార్యల్ని తీసుకొని రాకపోతే మందిరానికి రాకండి. అర్థమవుతుందా? చెప్పింది అర్థమవుతుందా? నేను చెప్పేది మీకే. అలా తీసుకొని రాగలిగే విధంగా మీరు మార్పు చెందాలి. వాళ్ళను మార్చే విధంగా మీరు కన్విన్షన్ చేయాలి. అర్థమవుతుందా? ఓకేనా? అలాగే కిందికి చూస్తే ఏముందో ఒకసారి చూడండి మీరు. 16వ వచనం. ఓ స్త్రీ, నీ భర్తను రక్షించదవో లేదో నీకే తెలియను. నీకేమి తెలియను. ఓ పురుషుడా, ఓ పురుషుడా, నీ భార్యను రక్షించేదవో నీ భార్యను రక్షించదవో లేదో నీకేమి తెలియను. నీకేమి తెలియను. అయితే ప్రభువు ప్రతివానికి ఏ స్థితి నియమించనో, దేవుడు ప్రతివానిని ఏ స్థితి యందు పిలిచెనో. చాలు. ఏమంటున్నాడు అక్కడ? ఓ స్త్రీ, నీ భర్తను రక్షించదో లేదో నీకేమి తెలియను. ఓ పురుషుడా, నీ భార్యను రక్షించదో లేదో నీకేమి తెలియను. నీకేం తెలుస్తుంది? రక్షిస్తావా లేదా? నీ భార్యను రక్షించవలసిన బాధ్యత ఎవరి మీద ఉంది? భర్త మీద ఉంది. భర్తను రక్షించవలసిన బాధ్యత భార్య మీద ఉంది. మీరు వాక్యం చెప్పకండి, మీరు సత్ప్రవర్తన గలవారై ఉండండి. వారే వస్తారని అవిశ్వాసులైన వారి గురించి మాట్లాడుతున్నాడు. మరి విశ్వాసులైన వారి సంగతి వదిలేయమని చెప్తాడు ఆయన. అందుకే భార్య భర్తలుగా మీరు పంచుకోవాల్సింది ఏంటో తెలుసా? రక్షణను. నువ్వు పని చేస్తే నీ భార్య నీ పనిలో పాలిభాగస్తురాలు. భార్య పని చేస్తే భార్య పనిలో పాలిభాగస్తుడు భర్త. మరి ఇంత చక్కగా దేవుని వాక్యం చెప్తుంటే ఒక్కరే సింగిల్గా ఎందుకు వస్తున్నారు మీరు సంఘానికి? సంఘానికి సింగిల్గా ఎందుకు వస్తున్నారు? సింగిల్గా రాకండి. మీ భర్తలను తీసుకొని, మీ భార్యలను తీసుకొని రండి. అలాగైతే సంఘానికి రండి, లేదంటే మానేయండి. అర్థమవుతుందా? లేదంటే మానేయండి. మీ భార్యల్ని తీసుకొని ఆదివారం ఆరాధనకు రాలేనప్పుడు మీదంటూ ఒక విశ్వాసమేనా? మీ భార్యలను తీసుకొని మీరు సంఘానికి ఆదివారం నాడు మందిరానికి రాలేని మీ భక్తేనా? ఆంధ్ర నుంచి వచ్చిన మన అక్కయ్య వాళ్ళు గజ్వేల్ ప్రాంతంలో ఉంటారు కొంతమంది. వాళ్ళు అలాగే ఒంటరిగా సింగిల్గా వచ్చేవాళ్ళు. పాపం స్త్రీలు మంచివారు. ఎందుకంటే వాళ్ళు ఆరాధనకు వస్తారు, వీళ్ళు రమ్మని అంటారు. కానీ పురుషులు ఎలాంటి వారంటే రారు. మొరటు గుణం ఉంటుంది కొంచెం పురుషులకి. వస్తా నీకేంటి అని దబాయించే గుణం ఉంటుంది. నువ్వు నాకు చెప్పాలనా, నువ్వు చెప్తేనే వినాలనా అనే గరటు గుణం ఉంటుంది. ఆ అక్కకు 2-3 వస్తారు అక్క వాళ్ళు మన దగ్గరికి. వాళ్ళకి అలా చెప్పగానే ఏమైందో తెలియదు, కానీ మరుసటి వారము వాళ్ళ భర్తని తీసుకొని వచ్చారు. ఇప్పుడు వాళ్ళ భర్తలతో సహా సంఘంలో ఉంటారు ఖచ్చితంగా. మరి మీకు అలాంటి నియమం ఉన్నదో లేదో నాకు తెలియదు. మీ భార్యల్ని, మీ భర్తల్ని తీసుకొని సంఘానికి రండి. కుటుంబ సమేతంగా దేవుణ్ణి ఆరాధించవలసిన అవసరత మనకుంది. యెహోషువ గారు మాట్లాడినట్టుగా, నేనును నా కుటుంబమును యెహోవాను సేవించెదము అన్నారు. కాబట్టి వాక్యం వినడానికి ఆదివారం ఆరాధన, యేసుక్రీస్తు ప్రభుల వారు మృతులలో నుండి తిరిగి లేచిన పునరుత్థాన దినం ఇది. అలాంటి దినాన్ని మనం గౌరవించలేకపోతే, పర్లేదులే ఇంటికాడ ఉండి వింటాను, పర్లేదులే ఈరోజు రాకపోతే ఏమవుతుందనే నిర్లక్ష్యపు మాటలు వద్దు. ఇది మిమ్మల్ని ఉద్దేశించి, మీ భవిష్యత్తును ఉద్దేశించి, మీ మేలును ఉద్దేశించి మాట్లాడుతున్న మాటలు. ఓకేనా? తీసుకొని మార్చుకుంటారో, పర్లేదులే అని పక్కన పెట్టి అలాగే ఉంటారో, అది మీ ఇష్టం. ఇక ఓకేనండి. పాఠంలోని మనం